హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేనండి. మీరు ఎలా ఉన్నారో ఏందనేసి కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే ఏ డ్రెస్ చూపించట్లేదు, ఏ కుట్టేది అయితే చూపించట్లేదు. ఒక 10 నిమిషాలు నేను మీతో మాట్లాడదాము అనుకున్నాను. నా బాధను మీతో షేర్ చేసుకుందాము అనిపించేసింది. మీరేమన్నా సొల్యూషన్ చెప్తారో ఏమో అనేసి అనిపించేసింది. నేను షాప్ స్టార్ట్ చేసేసి 3 నెలలు అయిపోయిందండి. 3వ నెల స్టార్ట్ అయ్యింది. ఈ 3 నెలల్లో ఒక 2 ఇన్సిడెంట్ అంటే జరిగిపోయాయి. ఆ 2 నా కాళ్ళకు దెబ్బలు తగిలేటివి కాదు, ఏమీ కాదు. నా కాళ్ళకు దెబ్బలు తగిలాయి. ఒక కాలు బెనికింది, ఒక కాలు మీద రాయబడింది. ఇవి జరిగిపోయాయి, మీకు చెప్పేశానండి. అదైతేనక కాదు, జనాలు బయట ఎలా ఉన్నారంటే కొందరు మనసును చూస్తే ఎలా అనిపిస్తారో ఏమో కానీ నాకు అస్సలు అర్థం కాదు. అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారండి. అసలు మొన్నటికి మొన్న ఒక నెల కిందట అయితేనక ఒకటి జరిగింది. సరేలే ఏం కాదులే అన్నట్టు మర్చిపోయే లోపలనే నిన్న నైట్ అనేది ఒకటి జరిగిందండి. ఈరోజు శనివారం అయినా కానీ నాకు మైండ్ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. మ్యాక్సిమం అంటేనక వారంలో ఎలా ఉన్నా కానీ శనివారం పూట మటుకు అయితేనక నేను హ్యాపీగా ఉండడానికి అయితేనక ట్రై చేస్తానండి. అంటే సంతోషంగా అనేది నేను ఉంటానండి. ఆ రోజు నేను శనివారం రోజు పూజ చేసేసుకుంటాను. కొంచెం ప్రశాంతంగా అనేది ఉంటాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను వారంలో ఒక్కసారి మాత్రమే పూజ చేస్తాను. రోజు ఊరికే దండం పెట్టేసుకొని వారంలో శనివారం పూట మటుకు దీపం పెట్టేసి పూజ అయితే చేస్తాను. ఆ విషయం పక్కన పెట్టేద్దామండి. ఇంకా ఆ రోజు ఒకరోజు మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఈరోజు శనివారం అయినా కానీ నాకైతే మనశ్శాంతిగా లేదు. నిన్న జరిగిన విషయము, నిన్న జరిగిన విషయం చెప్పే ముందు ఇంతకుముందు జరిగిన విషయం అయితే చెప్తాను. ఒక పాప డైలీ నా దగ్గరికి షాప్ స్టార్ట్ చేసినాక వచ్చేది. చిన్న పాప ఏమి కాదు, పెద్ద పాపనే, చదువుకున్న పాప, పెద్ద పాపనే, పెళ్లి కావాల్సిన అమ్మాయి. వచ్చి అక్క అదక్క ఇదక్క అని ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడేసి పోతూ ఉన్నది. ఒక డ్రెస్ అడిగింది, కుట్టించేసాను. బాగుందక్క అనేసింది. వాళ్ళ అమ్మకు బ్లౌజ్ అడిగింది, కుట్టించాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు డీప్ నెక్ది బ్లౌజ్ ఇచ్చేసారు. వాళ్ళేమో సన్నగా ఉంది. నేను ట్రై చేస్తూ ఎన్నిసార్లు కొలిచినా డీపే వస్తుంది. సర్లే ఏమన్నా వీళ్ళు డీప్ నెక్కే వేసుకుంటారేమో డీప్ పెట్టి ఇచ్చేసాను. ఆ బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటేనక, బ్లౌజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళమ్మ వచ్చేసి అమ్మ ఈ డీప్ ఎక్కువ పెట్టావురా అనింది. నేను కొలిస్తే అక్క దీని మీద ఏంటంటే తర్వాత వాళ్ళ కూతురు వచ్చి చెప్పింది, లేదక్క నేను అది బ్లౌజ్ ఆల్రెడీ డీప్ నెక్తోనే కుట్టించినాను, మా అమ్మ ఆల్ది బ్లౌజ్ తప్పించిందిలే అనేసి సరేలే అన్నట్టుగా ఆ విషయం పక్కన వదిలిపెట్టేశాను. మీటరు క్లాత్ అనేది వాళ్ళ అమ్మకి ఎవరో పెట్టారనేసి ఫంక్షన్ పోయి ఇచ్చినారనేసి ఆ క్లాత్ తీసుకొచ్చింది. అక్క ఈ క్లాత్ నాకు బాగా నచ్చేసింది. బ్లౌజ్ పీస్ అండి. ఇవి వచ్చేసి కలంకారీ మోడల్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దగా వస్తాయి. అది తెచ్చి అక్క ఇది పిప్లం టాప్ మాదిరి పైకి గుట్టేసి ఇవ్వగలవా అనేసరింది. ఆ పాప కొంచెం లావు ఉంటుంది నాకన్నా కూడా. పై గుట్టి ఇవ్వగలవా ఎలాగోలాగా అనేసరింది. సరే అమ్మా నేను కుట్టిస్తాను అనేసి చెప్పాను. కుట్టిస్తానని చెప్పిన తర్వాత ఆ పాప సరే అక్క ఇన్నే పెట్టుకొని నీకు టైం ఉన్నప్పుడు మాత్రమే కుట్టించేసేలే, నువ్వే లైనింగ్ నీ దగ్గర ఉన్నది వేసేసుకో అనేసి చెప్పింది. ఆ మాట చెప్తానే సరేలేమ్మా అనేసి నేనైతే ఫస్ట్ అయితే మీటర్న్నర లైనింగ్ అనేది కటింగ్ చేశాను. దానికి మీటర్దే కదా, మీటర్న్నర సరిపోతుంది అనేసి నేను దానికి ఆ టాప్కి ఏం చేశానంటే, అంటే మోకాల కన్నా పైకి అండి, ఆ టాప్కి ఏం చేశానంటే మొత్తము మనము పంజాబ్ డ్రెస్కు కొంచెం అనేది వదిలిపెట్టేసి పై వరకు మాత్రమే లైనింగ్ వేస్తాము, కింద అనేది లైనింగ్ అనేది వెయ్యం కదా. అలా కాకుండా మొత్తం అది క్లాత్ ఎంత ఉందో మొత్తానికి అనేది లైనింగ్ అనేది జాయిన్ చేసేసాను. హ్యాండ్స్కు అన్నిటికీ మీటర్న్నర తీసుకుంటున్నాక అది సరిపోలేదు, కొంచెం క్లాత్ మాత్రం మిగులుతూ ఉంది అనేసి ఇంకొక 1/2 మీటర్ లైనింగ్ తీసేసుకొని నేను మొత్తం అది ఇది జాయిన్ చేసేసి 2 మీటర్ల క్లాత్ వేసి హ్యాండ్స్కి అన్నిటికీ లైనింగ్ వేసి కుట్టి చేతిలో పెట్టేశాను ఆ పాపకు. దానికి తీసుకున్న అమౌంట్ ఎంతనో తెలుసా, నేను అమౌంట్ చెప్పినది టాప్కి వచ్చేసి 150 రూపాయలు చెప్పాను, లైనింగ్ వచ్చేసి 100 రూపాయలు చెప్పాను, మొత్తం వచ్చేసి 250 రూపాయలు అమ్మ అనేది చెప్పేశాను. అది ఒక 250 రూపాయలు, ఆమె వాళ్ళ బ్లౌజ్ ఒక 200 వచ్చేసి మొత్తం వచ్చేసి ఇది ఒక 250, ఇది ఒక 200, 450 రూపాయలు. 450 రూపాయలు అయితేనక 450 రూపాయలు నేను అది అమౌంట్ రా అని చెప్పాను. ఆ పాప వచ్చింది. వాడు 2 రోజులకు ఒకసారి అడుగుతూ ఉంటే కుట్టేసిన తర్వాత పిలిచి ఇచ్చినప్పుడు చెప్పినమ్మా ఇట్లా తక్కువ పడుతుంది అనేసి నీకు మీటర్న్నర అని చెప్పాను. కానీ అది అనేది పన్ను అనేది చిన్నగా వచ్చిందన్న సరిపోలేదు, ఇది మొత్తం అనేది కుట్టేశానమ్మా, 2 మీటర్లు పట్టింది. సరే లెక్క పడితే పైలే నట్టమేం రాదులే, నేను అమౌంట్ ఇస్తలే అన్నది. సరే అన్నాను. ఆ డ్రెస్సు బ్లౌజ్ తీసుకుపోయిన ఒక 20 రోజుల తర్వాత
నేను డ్రైవింగ్కి వెళ్ళేస్తున్నానక్క, అమౌంట్ తేలేదు, తెచ్చిస్తానని తీసుకెళ్ళింది. సరే అన్నట్టుగా ఇదే విధిలోనే ఉంటారు కదా అన్నట్టు నేను పట్టించుకోకుండా సరే అనేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆ పిల్ల తీసుకుపోయిన ఒక 4-5 రోజులకో వారానికో నాకు గుర్తులేదు సరిగా, తీసుకుపోయి మళ్ళీ వచ్చేసి 350 రూపాయలు చేతిలో పెట్టేసింది. అమౌంట్ 350 రూపాయలు చేతిలో పెడితే సారీ అండి, బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు లైనింగ్ తెచ్చుకున్నారు కాబట్టి మొత్తం వచ్చేసి 400 అయింది. 400లో 350 రూపాయలు నా చేతిలో పెట్టింది ఆ పాప. 350 రూపాయలు చేతిలో పెడితేనక నాకు అర్థం కాలేదు, తెచ్చాక ఇద్దు నీ అమౌంట్ అనేసి. ఎదురా అనేసి నేను ఆ పిల్ల ఏమన్నా కన్ఫ్యూజ్ అయినామని, లేదు మా 400 కదా వీనేది, నువ్వు 350 రూపాయలు ఇచ్చినావు డబ్బులు అంటే, లేదక్క నేను వేరే దగ్గర ఈ టాప్ చూపించాను, దీనికి 1.5 మీటర్ కూడా పట్టదు లైనింగ్, ఆమె 2 మీటర్లు వేసింది అనేసి అనింది. లేదు నువ్వు వేసిన లైనింగ్ కూడా తక్కువ రేటుకి అనేసి ఇతనిగా చెప్పిందండి. ఆ మాట చెప్తానే నా ఫీజులు ఎగిరిపోయాయి. రోజు అక్క అక్క అనేసి మాట్లాడే అమ్మాయి వచ్చి ఇలా ఎలా మాట్లాడుతుంది అనేసి ఇతనిగా నేను అనుకున్నాను, ఇంత దారుణంగా మాట్లాడుతుందా అనేసి. ఇక నేను షాక్ అయిపోయి అట్నే ఉన్నాను. అందరికీ కస్టమర్స్ వచ్చినారు. కస్టమర్స్ వచ్చాక కానీ నేను వాళ్ళ ముందర ఈ అమ్మాయిని ఏం మాట్లాడలేను, అసలు ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. అడగడానికి నాకు అడగాలని ఉంది. నేను ఆడికి ఈ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేద్దాము, నా వాళ్ళకే కుట్టుకున్నాను అనుకుంటా పొమ్మ, లేకుంటే నాకే కుట్టుకున్నాను అనుకుంటా, ఈ డబ్బులు కూడా వద్దనేసి. అదైతేనక నాకు ఒక వారం రోజులు మైండ్లో నుంచి అసలు పోలేదు. అసలు అంత మంచిగా మాట్లాడే పిల్ల తీసుకుపోయి వేరే వాళ్ళ కాడ చూపించి, ఒక టైలర్ కుట్టింది ఇంకొక టైలర్ కాడ చూపించడమే పెద్ద తప్పు. దాంట్లో ఏదైనా లోపాలు ఉంటేనక ఇది సరిచేయక్క అనేది వేరుంటుంది, ఇది ఇంత పడుతుందా ఇంత చేస్తుందా అనేది అడిగేది వేరుంటుంది. అది చేయడమే తప్పు. ఆ పాప ఇప్పుడు నన్ను చూసి చూడనట్టు తిప్పుకొని మరీ పోతూ ఉంది. నాకు ప్రతిసారి నాకు అడగాలనేసి అనిపిస్తూ ఉంది. వేరే కస్టమర్స్ దగ్గర నేను గొడవన్నా అడిగినా వాళ్ళు ఏమనుకుంటారనే ఒక ఉద్దేశంతో నేనైతే కనుక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాను. మా ఆయన అడుస్తూ ఉన్నాడు, నువ్వు ఆ డబ్బులైనా ఎందుకు తీసుకున్నావు, ఆ డబ్బులు నువ్వు తీసుకున్నందుకు నువ్వు తప్పు చేసినావనే కదా లైనింగ్ ఒప్పుకున్నట్టే కదా అలా అనేసి మా ఆయన అడుస్తున్నాడు. లేదు ఆ పాప ఎదురైతే నేను మాట్లాడాలని నేను ఉన్నానంటే ఏంది మాట్లాడితే పోయిన తర్వాత ఎవరట్టులు అనేది ఏమీ డబ్బులకు 20 రూపాయలకు ఒకవేళ 1.5 మీటర్ అంటేనాక నీకు 25 రూపాయలే కదా నువ్వు ఎక్కువ చెప్పినావు అనేది, 25 రూపాయలకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేసి మా ఆయన చెడబడ తిట్టేశాడు. నాకు కూడా భలే బాధ అనిపించేసింది. ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా అనేసి అనిపించేసింది. ఎప్పుడైనా నాది అవసరం లేకుండా పోతుందా, ఇదే ఏరియాలో ఉంది కదా, నాది ఏదో ఒక రోజు అవసరం లేకుండా పోతుందా, అప్పుడు ఛాన్స్ దొరుకుతుంది నాకు అనేసి ఇంకా చెప్పాను. అది నాకు మైండ్లో నుంచి పోలేదు. నేను ఏ తప్పు చేయకుండా కూడా తప్పు చేసిన వాళ్ళ మాదిరి నాకు చూపిస్తానక నేను అసలు ఓర్చుకోలేను ముందు అసలు. ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ జరిగినదండి. రెండోది ఏంటంటే నిన్న ఒక ఆవిడ పెద్ద ఆవిడ, వాళ్ళ వయసు అమ్మ వాళ్ళ వయసు మోయింది ఉంటుంది, వాళ్ళ పెద్ద ఆవిడ వచ్చింది. ఆంటీ అంటే ఫీల్ అవుతారనేసి నేను ఎవరిని అనేది ఆంటీ అనేది కూడా పిలిచడం లేదు. అసలు అందరిని అక్క అక్క అని పిలుస్తున్నాను. ఇంత పెద్దోళ్ళు అయినా కూడా నన్ను అక్క అంటున్నారు. పర్లేదు, వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టించి మనల్ని ఏమని పిలిచినా కానీ పర్లేదు అనేసి నేనైతే ఏమీ పట్టించుకోవట్లేదు అసలు. ఇంకా ఆమె వచ్చింది ఇంతకుముందు ఫస్ట్ నుంచి నా దగ్గర కుట్టించుకుంటూ ఉన్నది. అంటే నా దగ్గరకు వచ్చి కాదు, పక్కన కళ్యాణక్కకి ఇచ్చి నేను షాప్ పెట్టిన తోలికి అక్క నాకు తెచ్చి ఇచ్చేది, నేను కుట్టించేదాన్ని. అప్పుడే ఒకసారి ఏమనిందంటే హెమ్మింగ్ చేసేటప్పుడు సూతి మనకు 2 వైట్ దాని మీద చూస్తే ఇలా హెమ్మింగ్ చేస్తే హోల్ పడదా, ఆ హోల్ ఎప్పుడు ఉతుకు పడినప్పుడు క్లియర్గా అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది 2 వైట్ బ్లౌజులు అనేది. అదే అడుగుతానుక ఏందక్క అట్లా అంటున్నావు, అది మామూలే మళ్ళీ పోతుంది. మళ్ళీ ఆమె టైలర్ అంట. నేను ఎంత బాగా కుడతానో తెలుసా బ్లౌజులు, ఇప్పుడు ఏమంటే మోకాలు నొప్పులు వచ్చి కుట్టలేకపోతున్నా అని. షాప్ పెట్టిన తర్వాత ఒక 4 బ్లౌజులు 3వ తీసుకొచ్చింది. సరే ఆమె చెప్పిన టైం కన్నా నాకు పని ఉన్నా కానీ సర్లే ఏదో పెళ్ళికోవాలంటుంది అనేసి 2 రోజులు ముందు కుట్టి 1 బ్లౌజులు ఇచ్చాను. బ్లౌజులు బాగా సెట్ అయినాయి. తర్వాత ఆ బ్లౌజులు ఇచ్చిన ఒక 2 రోజులకు ఒక చీర తీసుకొచ్చి, అమ్మ ఈ బ్లౌజ్ కూడా కొంచెం తొందర కుట్టి అమ్మ పెళ్ళికోవాలా అనింది. లేదు ఇప్పుడే కాదక్క కొన్ని రోజులు ఆగండి కుట్టిస్తలేండి అని చెప్పాను. సరే అన్నట్టుగా ఇంకా నాకు ఈ షాప్లో పెట్టేసుకున్నాను. చీరను పాల్చుకు ఇచ్చాను, పాలు చేయించుకొచ్చి ఇంట్లో షాప్లో పెట్టేశాను. అది అలా ఉంటేనక నిన్న నైట్ వచ్చేసింది. అమ్మ 10వ తారీఖు కల్లా కుట్టగలవా అనేసి అనింది. సర్లే అక్క అనేసి నేను సరే అన్నట్టుగా నాకు వద్దు, నేను మిషన్ కుట్టుకుంటున్నాను, నాకు హెమ్మింగ్ చేసి నీకు వచ్చే అక్క అయితే ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు 2 వైట్ బ్లౌజు మీటర్ కానేసి 80 పాయింట్ కానీ మనకు క్రాస్ పట్టీలకు డబుల్ 3 రావాలంటే వస్తుందా అండి అసలు?
వస్తుందా? చీర పీసు క్రాస్ పట్టికి వేయనికి వస్తుందా అసలు లోపల అనేది? మందం వస్తుందా? టూ వైట్ బ్లౌజుకు క్రాస్ పట్టి మందం ఉంటేనే బ్లౌజ్ ఒంటి మీద అనేది కూర్చుంటుంది. ఆమె టైలర్ అంటుంది కదా. నేనేం చేశాను, ఆమె టూ వైట్ బ్లౌజ్ రెడ్ కలర్ది కుట్టించింది నా దగ్గర. దానికి ఏ కలరు క్రాస్ పట్టికి వేసాను తెలియదు. అంటే ముందర వైపు కాదండి, లోపల వైపు ఉండండి మీకు చూపిస్తాను. ఈమె నాకు 80 పాయింట్లు ఈ పీస్ ఇచ్చింది, టూ వైట్ పీసు 80 పాయింట్లు ఇచ్చింది. 80 పాయింట్లు సరిపోదు అక్క అంటే, నా పై చేతులే కదమ్మా, ఇలా ఒకలా కుట్టమనింది. సరే అనేసి కుట్టాను. ఇప్పుడు చూడండి, ఇవి క్రాస్ పట్టీలు కదా. ఈ క్రాస్ పట్టీలకు ఇటు సైడ్ అనేది ఈ క్లాత్ వేసాను. ఇటు సైడ్ వచ్చే లోపల అనేది ఇది మందం క్లాత్ అంటే స్కూల్ యూనిఫామ్స్కు పిల్లలకు మిడ్ ఉంటుంది కదా, అది. ఇది 2 వరుసలు వేసాను. ఇది ఎంత మందం ఉంటుంది? ఇంత మందం ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ మనకు బయట కనిపిస్తుందండి, బయట కనిపించదు కదా. ఆమె దానికి ఇలా లోపల నేను ఏదో క్లాత్ వైట్ కలర్ వేసినానంట. రెడ్ దాని మీద వైట్ కలర్ వేస్తే ఎట్లమ్మా? తీగ మీద ఆరేస్తే బయట చూసే వాళ్ళకు, బయట చూసుకుంటూ పోయేటోళ్ళకు ఎట్ట కనిపిస్తుంది? ఏంది మీ అతుకులు వేసి కుట్టించుకుంది అనుకోరా? ఇక్కడ ఇట్లా చేతులు ఎత్తినప్పుడు నీకు ఇదంతా కనిపించదా? ఎట్లా మరి? ఇటు చేర్చే నువ్వు టైలర్వా ఏమన్నా? అందరికీ కుట్టియే, నాకే కాదు ఎవరికైనా కానీ కుట్టించి ఇవ్వాలి నీట్గా. ఇట్లేం అతుకులు వేసినట్టు కాదు, వేరే క్లాత్ వేయకూడదు. దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు వేయాలంటే, మ్యాచింగ్ అయ్యేటట్టు నేను 100 రూపాయలు బ్లౌజ్కి తీసుకుంటే నీకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను ఒక్క మాట మాట్లాడలేదు. సరే నేను నవ్వుతూనే, సీరియస్ కాలేదు. నేను ఇంతవరకు ఎవరితో గొడవ పడను, ఎవరైనా ఏదన్నా సర్లే అన్నట్టు వాళ్ళ పాపన వాళ్ళే పోతారన్నట్టు వదిలేసుకొని వెళ్తాయి. ఎందుకంటే నాది గొడవ పడే మనస్తత్వం అయితే కనుక కాదు అని. సరేలే అక్క, ఒకవేళ నువ్వు టైలర్ అంటున్నావు కదా, నీ దగ్గర కూడా క్లాత్ వేస్ట్ క్లాత్ మిగిలినవి అనేవి ఉంటాయి కదా, ఒకవేళ నీకు కరెక్ట్ మ్యాచింగ్ కావాలంటే అమ్మా ఈ క్రాస్ పట్లకు ఏది పడితే అది వేయకమ్మా, ఇది వేయి అని తీసుకొచ్చి చెప్పక్క అనక, నేను వేస్ట్ క్లాతులు అవి తెచ్చిచ్చే నువ్వేంది నాకు కుట్టేది, నేను కుట్టుకలేనా? ఎంత గట్టిగా గొడవ పడుతుందంటే అసలు బయట జనాలు ఈ అమ్మాయి ఎంత ప్రాబ్లం చేసిందో, ఏం జడగొట్టిందో, ఎంత రేటు బ్లౌజ్ జడగొట్టింటేనక ఇంత గొడవ పడుతున్నారో అని అనుకుంటారనిపిస్తుంది నాకు. అంత భయం అవుతుంది, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఒక దిక్కు. నేను ఒక మాట నేను అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నేను క్లాత్ తెచ్చి అక్క కుట్టాను అని. ఆమె సరే ఇక్కడ నాకు హెమ్మింగ్ చేయడానికి వచ్చి అక్క చెప్తుంది, అక్క ఇప్పుడు ఈసారి ఏదో అయిపోయింది, ఏం వేసినామో అక్క కూడా గుర్తు లేదంటుంది కదా, ఈ తాప ఇచ్చే బ్లౌజులు మేము బాగా కుడతాంలే అని చెప్తుంది. ఇంకొక మాట కూడా చెప్పింది అక్క. సర్లే అక్క తీసుకొని రా, మేము మార్చి కుట్టేస్తామని కూడా అడిగింది. అక్క నడిచిన నేను ఇప్పుడు 100 రూపాయలకు నువ్వు బ్లౌజ్కి తీసుకొని బ్లౌజ్ అంతా ఇప్పి మళ్ళీ క్రాస్ పట్టీలు ఎలా మారుస్తాం మనం? మార్చనికి కాదు కదా. అందుకు ఏమక్క మనమే పని పడలేక ఖాళీ కూర్చోలేదు, ఆడ మనమేమి ఇవ్వడానికి అనేసి నేను అక్కనన్నాను. అన్న తర్వాత అక్కకు సర్ది చెప్పేశాను, ఇలా అన్నానక్క ఏమనుకోకనేసి. దానికి ఆమె నన్ను ఎంత రచ్చ చేసిందంటేనక, నిన్న నైటు అసలు ఇంకా నాకు విసుగు వచ్చి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఒక దిక్కు. నేను ఒక్కటే మాట చెప్పిన, అక్క నాకు దండ పెట్టి నాకు కుట్టలేను, నేను నా చేత కాదు, తీసుకెళ్ళు అని చెప్పి, తీసుకెళ్ళు నేను కుట్టలేను అనేది చెప్తానుక, అది నాకు వడై నేను తీసుకుపోతా, నువ్వేనా అని తీసుకుంది. సరే నేను ఫాల్స్ వేసినాక తీసుకెళ్తున్నావు, నా ఫాల్స్ డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళన్నాను. ఫోన్పై ఫాల్స్ డబ్బులు 50 రూపాయలు కొట్టింది. నేను ఫాల్స్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటాను, అంటే మనదే ఫాల్ పెట్టుకొని మరి 50 రూపాయలు తీసుకుంటాను. కొట్టేసి వెళ్ళిన 10 నిమిషాలకు తెచ్చి ఇసిరి కొట్టిపోతుంది చీర మొకాన. నేను పెద్ద ఫాల్ ఏమంటే నువ్వు చిన్న ఫాల్ వేసినావు, అది ఫాలేనా నీకు? అది ఫాల్ మాదిరినే, మళ్ళీ దానికి నువ్వు 50 రూపాయలు తీసుకున్నావు అని ఎట్టగానొస్తున్నా కళ్ళకు అసలు నేను ఎట్టగానొస్తున్నానైనా. ఇంట్లో ఉంటారా పెద్ద ఆవిడనే, కొంచెమన్నా ఆలోచన ఉండదా? పెద్దదాన్ని నేను, చిన్నపిల్లలు కదా ఏందని. ఒక్క మాట ఆమె వచ్చి, మా క్రాష్ పట్టికి నువ్వు లోపల తెల్లదేసినావురా, అది ఈ తాప కుట్టేటప్పుడు ఆ తెల్లగా లేకుండా కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టు ఏదైనా చూసేయమ్మా అంటేనక అంతటితో పోతుంది. ఏ గొడవ లేదు అసలు. రావడం ఆమె గొడవ పెట్టుకుంది. ఆమెకి ఏంటంటే నేను సైలెంట్ గొడవ అవుతుందని సైలెంట్గా నేను ఉన్నా తప్పయింది, నవ్వుతా చెప్పడం తప్పైపోయింది ఆమెకు. ఏమంటే ఆమెతో పాటు నేను అడుస్తూ ఉండాలి, ఏమైంది అనేది. ఇంకా అడుస్తూ ఉంటేనక ఆమెకు అది తృప్తి అవుతుంది. అక్కడ వీధిలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు నాకు,
ఆమె అంతే అక్క, నువ్వే కాదు ఏ టైలర్ల దగ్గర గొడవ పడని టైలర్ అనేది లేదు. కొత్త కొత్త టైలర్ల కాడిపోతుంటుంది, ఆమె దగ్గర వాళ్ళ దగ్గర గొడవ పడుతుంటుంది, నేను ఇంత అంత అని చెప్పుకుంటుంటుంది అక్క. నువ్వేం దాని గురించి ఫీల్ అవ్వకు, ఎవ్వరు నిన్నేం తప్పుగా అనుకోరు. ఇప్పుడు నువ్వు బ్లౌజ్ చెడగొడుతుంటేనక నువ్వు పెట్టి ఈ 2 నాళ్ళకి ఇంతమంది వస్తారో చెప్పు, ఇంత బిజీ అయిపోతావా నువ్వు? బ్లౌజ్ చెడిపోలేదు కాబట్టే కదా అందరూ వస్తున్నది, ఇప్పుడు వరకు రిమార్క్ అనేది ఏం రాలేదు కదా అంటే బయట వినే వాళ్ళకి ఎలా ఉంటుంది అక్క? నాకు బాధే కదా ఇట్లా మాట్లాడితే. క్రాస్ పట్టిని ఇలా అంటుంది చూడు, మనమేం చేతులు పైకి ఎత్తుకొని తిరుగుతుంటామా? క్రాస్ పట్టి అందరికి కనిపించడానికి లోపల ఉండేది అంటే తిప్పినే క్రాస్ పట్టి, పైది కూడా కాదు. ఏం చేయాలో చెప్పండి, మీరు తప్పంటారా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఈ గొడవ జరిగిన తర్వాత మా ఆయనకు చెప్తే మా ఆయన ఏం చేస్తాం, ఇంకా బయటికి పోయి ఇట్లా పని చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు ఇట్లా తగులుతూనే ఉంటారు, మనుషులను బాధ పెడుతూనే ఉంటారులే అని మా ఆయన అంటున్నాడు. ఆ చీరను కూడా నేను ఈ జిగ్జాగ్ చెప్పి అక్క అదే రోజు నా షాప్లో ఉన్నది చీరలు, షాప్లోంచి తీసుకుపోనికి వచ్చేసింది అక్క. ఆ అక్క తెలిసిన ఆమెనే, అక్క కూడా పలకరించింది, అక్క బాగున్నావా అంటే బాగున్నాను అనేసి ఆ అక్క నాకు చెప్పింది. ఆ రోజు నాకు పెద్ద ఫాల్ అయ్యి చిన్న ఫాల్ అయ్యి అనేది ఏమీ అనలేదు. దమ్మ ఫాల్ అయిపించేసి బ్లౌజ్ కుట్టేసేయి అని ఇచ్చిపోయింది బయట నుంచి. ఇప్పుడు చూస్తే కనుక నేను పెద్ద ఫాల్ ఏమన్నాను అదేమన్నాను గ్యారెంటీగా నేను చెప్తున్నాను చూడండి, ఫాల్ ఇప్పదీసిన తర్వాత కూడా ఆమె నాతో గొడవ పెట్టుకుంటాను, అది మటుకు గ్యారెంటీ. అసలు ఏం చేయమంటారు, దాన్నిటికి సిద్ధపడి ఉండాలి. నేను అక్కకు ఫాల్ ఇప్పదీయమని వెనక్కి ఇచ్చేసాను. నా డబ్బులు పోయినా పర్లేదు, పాలు చినిగిపోయినా పర్లేదు, అసలు నీకు ఇంకా ఒక పాలకు డబ్బులు ఇవ్వాల్సింది వచ్చినా ఇస్తా నేను, కానీ ఈ చీరకు చిన్న హోల్ కూడా పడకుండా ఇవ్వాలి. నువ్వేం చేస్తావో తెలియదక్క అనేది చెప్పి ఇచ్చేసాను. ఎందుకంటే ఆ చీరకు చిన్న హోల్ పడినా కూడా ఆ చీరను మొహాన కొట్టేసి ఆ చీర డబ్బులు ఇప్పించుకోవడానికి రెడీగా ఉంటుంది. ఎంత రచ్చ చేస్తుందో నాకు తెలుసు. ఇట్లాంటి ఇళ్ళను ఏమనుకోవాలా? పెద్దలను చూస్తే తల్లిలా అనుకోవాలా? ఇలా చిన్నటోళ్ళను ఏది అనుకోవాలని కూడా అర్థం కావట్లేదు. అసలు షాపుల ముందర గొడవ పడితేనక అసలు గలీజ్గా ఉంటుంది. అసలు వాళ్ళతో పాటు మనము ఆడుస్తుంటేనక ఏం చేయలేని పరిస్థితి. అసలు పొద్దున 7 నుంచే నేను మిషన్ కుట్టేదాన్ని, ఇప్పుడు 10 అయిపోయింది. అసలు మనసు ఒప్పట్లేదు అసలు నాకైతేనక. ఏం చేస్తాం మరి, ఏం చేయలేని పరిస్థితి. సాలరీ బ్లౌజులు తెచ్చేది, అట్టగుట్టు హెమ్మింగ్ చేసండి బొక్కలు పడుతున్నాయి, క్రాస్ పెట్టలకు తెల్లగా వస్తుంది, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు. మన బ్లౌజులు ఎవరో ఇంటికి చూస్తారు, చెప్పడానికైనా కొంచెమన్నా ఉండాలి ఏదైనా. కానీ ఎవరు వాళ్ళు చూసారు వీళ్ళు చూస్తున్నారు, ఇట్లుంది అట్లుంది అని చెప్పే కన్నా ఏం చేస్తాం? కొందరు ఇట్టనే ఉంటారు, మనసులను చూస్తే ఓర్వలేడో లేకుంటే ఇంకా మనసులు చూస్తుంటే ఎట్లా కానొస్తుంటారో మళ్ళీ వాళ్ళకైతే మనకు అర్థం కాదు అసలు. ఓకేనండి, మనసులో నుంచి నవ్వు రావట్లేదు, ఏం చేస్తావు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్.